హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇవాళ కోల్డ్ కారణంగా నా గొంతు అనేది మీకు కొంచెం చేంజ్ అనిపించవచ్చు, కాకపోతే మ్యాక్సిమం లౌడ్గా చెప్పడానికే ట్రై చేస్తాను. సో మరి ఈ 20,000 మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీకు కొన్ని బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేటివి ఉన్నాయి, కొన్ని ఆల్రౌండర్ మొబైల్స్ ఉన్నాయి, కొన్ని కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఉన్నాయి. దాంతోపాటే ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే కొన్ని మొబైల్స్ అనేవి 20,000 కంటే ఒక 1,000-2,000 అటు ఇటు కూడా ఉంటాయి. కాకపోతే ఆ 1,000-2,000 అటు ఇటు ఉన్న మొబైల్ని దీనిలో ఎందుకు ఇంక్లూడ్ చేశాననేది నేను మీకు ఈ వీడియోలోనే చెప్తాను. సో ఫస్ట్ మనం డిసెండింగ్ ఆర్డర్ దగ్గర నుంచి వెళ్దాం. అంటే మనకు తక్కువ ప్రయారిటీ ఉన్న మొబైల్ అనేది కింద పెట్టి ఎక్కువ ప్రయారిటీ ఉన్న మొబైల్ని నెంబర్ 1లో పెడదాం. అయితే నేను చెప్పబోయే దీనిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M34. యాక్చువల్లీ నేను చెప్పినా కదా, ఇది డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కాదు. సో మరి ఎవరైతే సామ్సంగ్ బ్రాండింగ్లోనే ఒక మొబైల్ కావాలి, మా బడ్జెట్ అనేది 15,000-16,000 రూపాయలు అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్లస్ దీనిలో ఉన్న బ్యాటరీ బ్యాకప్ 6,000 mAh బ్యాటరీని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్లస్ కెమెరా అనేది బాగుంటుంది ఈ మొబైల్లో. ప్లస్ మనకు సామ్సంగ్ సంబంధించిన ట్రస్ట్ ఉంటుంది, అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి, 1 UI ఉంటుంది. కాకపోతే డిజైన్ అనేది అంత బాగోదు. మనకు ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుండదు. అంటే ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి కాదు, కానీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి సామ్సంగ్ మొబైలే కావాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి సామ్సంగ్ బ్రాండ్ మొబైల్సే వాడుంటారు. ప్లస్ సామ్సంగ్ మొబైల్లో నేను గమనించింది ఏంటి అంటే మొబైల్ అనేవి బండి ఉంటాయి. అంటే కింద పడిపోయినా లేకపోతే అంటే క్వాలిటీ ఇష్యూస్ ఉండవు అన్నట్టు, చాలా క్వాలిటీగా ఉంటాయి. అందుకోసమే పెద్దవాళ్ళు కూడా సామ్సంగ్ మొబైల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా అని చిన్నవాళ్ళు వాడరని కాదు. మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి కెమెరాస్ రావాలి అని అనుకునే వాళ్ళు, మంచి డిస్ప్లే ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. అయితే సామ్సంగ్ మొబైల్స్లో ఇంకొక ఇష్యూ కూడా ఉంటుంది. మొబైల్ అనేవి బండలాగా ఎట్లాగైతే ఉంటాయి, వెయిట్ కూడా ఉంటాయి. అలా కాకుండా మీకు కొంచెం కాంపాక్ట్ మొబైల్ కావాలనుకోండి, దానికోసం మీరు IQ Z7S మొబైల్ని కొనుక్కోవచ్చు. అదేంటి, అంతకుముందు నువ్వే IQ Z7S మొబైల్ కొనొద్దు అన్నావు కదా అని అంటే అప్పుడు నేను చెప్పినప్పుడు దీని ప్రైస్ అనేది 18,000-19,000 ఉండే. కాకపోతే ఇప్పుడు మీకు 15,999 అంటే 16,000 రూపాయలకు దొరుకుతుంది. 16,000 రూపాయలకైతే ఈ మొబైల్ని మనం కొనుక్కోవచ్చు. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 గురించి మనం మాట్లాడినట్టయితే లాస్ట్ ఇయర్ ఇదే ప్రాసెసర్ తోటి కుప్పల మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యి 4K రికార్డింగ్ ఉండదు. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడితే 6.4 ఇంచెస్ ఉంటుంది. అంటే కాంపాక్ట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు సామ్సంగ్ మొబైల్ బండ ఉంటుంది అన్నాను కదా, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఒకవేళ మీకు చేతిలో ఇమిడిపోయే ఫోన్ కావాలి అంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సామ్సంగ్ మొబైల్తో పోల్చుకున్నట్టయితే ఇందులో బాగానే ఉంటుంది. అంటే ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే 695 ప్రాసెసర్ అనేది మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 64 మెగాపిక్సెల్ OIS కెమెరా దీనిలో ప్రొవైడ్ చేశారు. అయితే మరి ఈ మొబైల్ అనేది బల్కీగా లేదని చెప్పాను కదా, దానికి ఇంకో కారణం ఏంటి తెలుసా, దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది 4,500 మాత్రమే ఇచ్చారు. అంటే బ్యాటరీ అనేది 4,500 ఇచ్చారు కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అంతగా రాకపోవచ్చు 6,000 mAh బ్యాటరీతో పోల్చుకుంటే. దీనిలో మనకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. బాక్స్లోనే మనకు ఛార్జర్ దొరుకుద్ది. ఇంతకుముందు మనకు సామ్సంగ్ చెప్పుకున్నాను చూసారు, దానిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ప్లస్ 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ కూడా చాలా మంచి మొబైల్. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా మందికి రికమెండ్ చేశాను. అదే పోకో X5 Pro. యాక్చువల్లీ నా దగ్గర X6 Pro కూడా ఉంది, ఇక్కడ పక్కకు పడి ఉంది. సో ఇప్పుడు X5 Pro గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ తోటి, సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి, 128 రీఫ్రెష్ రేట్ తోటి, మంచి కెమెరా పర్ఫార్మెన్స్ తోటి, మంచి బ్యాటరీ బ్యాకప్ అంటే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, బ్లాస్టర్ ఉంటుంది. అంతేకాకుండా 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్. కాకపోతే లాస్ట్ ఇయర్ పోకో వాళ్ళు చాలా బద్నాం అయ్యారు. అంటే దాని చాలా ఇష్యూస్ని ఫేస్ చేశారు. దానిలో ఒకటి ఏంటి అంటే మొబైల్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్స్ అనేవి డెడ్ అవుతున్నాయని చెప్పేసి ఇష్యూస్ అనేవి చాలా బయటకు వచ్చిన కారణంగా జనాలకు పోకో బ్రాండింగ్ మీద నమ్మకం పోయింది. దాని కారణంగా ఈ పోకో బ్రాండ్ని జనాలు నమ్మట్లేదు. కానీ పోకో X5 Pro మాత్రం చాలా మంచి మొబైల్. అంటే నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన కామెంట్స్ ఆధారంగా, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అయితే దీనిలో మదర్ బోర్డ్ ఇష్యూస్ లేకుండే. ఇప్పుడు 2024 నడుస్తుంది. 2024లో కూడా మనము ఈ పోకో X5 Proని కొనుక్కోవచ్చు. దీని ప్రైసింగ్ చెప్పలేదుగా, 17,999 ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన మొబైల్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. అంటే అమెజాన్లోకి వెళ్తే మీకు అక్కడ కూపన్ కోడ్స్ అని ఉంటాయి. ఆ కూపన్ కోడ్స్ అప్లై చేసినట్టయితే మీకు ఆరంగా ఒక 2-3 వేల రూపాయలు తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాకుండా దానిలో మనకు బ్యాంక్ ఆఫర్స్ పెట్టినట్టయితే ఇదే మొబైల్ అనేది మనకు 15,000 రూపాయలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆఫర్స్ అనేవి అప్పుడప్పుడు అమెజాన్ వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు 1 పెడుతూ ఉంటారు. సో అలా పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలనుకోండి, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇవే కాకుండా నేను దానిలో చాలా రకాల ప్రోడక్ట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. స్వయంగా నేను కూడా కొనుక్కుంటూ ఉంటాను. వాచెస్ అయినా కానివ్వండి, లేకపోతే డ్రెస్సెస్ అయినా కానివ్వండి, లేకపోతే మనం కూర్చునే చైర్స్ అయినా కానివ్వండి, టేబుల్స్ అయినా అనేటువంటివి చాలా నేను తెప్పించాను నా ఇంటి అవసరాల కోసము. సో దాని కారణంగా చాలా డబ్బులు సేవ్ అయ్యాయి. మీరు కూడా ఇలానే మీ డబ్బులను సేవ్ చేసుకోవాలి అంటే మన తెలుగు టెక్ డీల్స్
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. పొద్దునుంచి మొదలు పెడితే రాత్రి వరకు డీల్స్ నడుస్తూనే ఉంటాయి. మీకు ఏ వస్తువు అయితే అవసరమైతే దాన్నే కొనుక్కోండి. తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి అనవసరమైన వస్తువుల జోలికి అయితే వెళ్ళకండి. 20,000 బడ్జెట్లో మనం కొనుక్కోదగ్గ ఇంకొక సూపర్ మొబైల్ లావా అగ్ని 2. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు అది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, అసలు స్టాక్లోనే లేకుండా వెళ్ళిపోయింది. అంత సూపర్గా క్లిక్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్, గ్లాస్ బిల్డ్, కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. క్లీన్ యూఐ ఉండే, దాని కారణంగా చాలామంది ఈ మొబైల్ని ఇష్టపడ్డారు. ఎస్పెషల్లీ ఈ గ్లాస్ బిల్డ్ కారణంగా. అంటే ఇటువంటి గ్లాస్ బిల్డ్ అనేది మనకు ప్రీమియం అంటే 30,000 40,000 పెడితే మొబైల్లో ఎటువంటి అయితే మనకు బిల్డ్ క్వాలిటీ దొరుకుతుందో అటువంటి బిల్డ్ని వీళ్ళు మనకి 20,000లో ప్రొవైడ్ చేస్తారు. లావా వాళ్ళు ఓన్లీ ఎక్కువ ధర మొబైల్లోనే కాదు, 10,000 లో బడ్జెట్లో కూడా గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనం దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి వీళ్ళు ఏం చెత్త మొబైల్ లాంచ్ చేయట్లేదు, సూపర్ మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే, రీసెంట్గా దీన్ని 17,000కు కూడా అమ్మారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 17,000 రూపాయలు అనేది మాటి ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు పెడుతున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు. సో అటువంటి నోటిఫికేషన్ కావాలంటే మరి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాల్సిందే. మొత్తానికి ఇప్పుడు దీని ప్రైస్ అనేది 18,000 ఏమో ఉంది. 18,000 రూపాయలకు కూడా ఈ మొబైల్ మనం కొనుక్కోవచ్చు. సో అటువంటి వర్త్ అంటారు చూసారా, సో అటువంటి వర్త్ఫుల్ మొబైల్ అన్నట్టు ఇది. నెక్స్ట్ 2 మొబైల్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ అనేవి యాక్చువల్లీ మొన్నటి వరకు ఫ్రేమ్లోనే లేవు, కాకపోతే లాస్ట్ ఇయర్ జప్మని చూసుకొచ్చాయి. ఒకటి వచ్చేసి ఇన్ఫినిక్స్, ఇంకోటి టెక్నో. సో ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ఫినిక్స్ GT 10 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. చాలా మంచి మొబైల్. మీకు నథింగ్ ఫోన్ ఉంటుంది చూసారా, అటువంటి ఫీల్ని ఇది కలిగిస్తుంది. అలా అని చెప్పేసి ఓన్లీ డిజైనే కాకుండా దీని లోపల ఉండే యూఐని కూడా వీళ్ళు చేంజ్ చేసుకున్నారు, కెమెరా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు, బ్లూటూత్ తీసేశారు. సో దాని కారణంగా ఈ మొబైల్ అనేది వర్త్ఫుల్ మొబైల్, కాకపోతే స్టాక్లో ఉండట్లేదు. ఒకవేళ స్టాక్లో దొరికితే ఈ మొబైల్ కొనుక్కోండి, లేదా క్యామాన్ 20 Pro, టెక్నో క్యామాన్ 20 Pro మొబైల్ కూడా దీనికి సరిసమానమైన మొబైలే. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ ప్రాసెసర్ అనేది మనకు 20,000 30,000 మొబైల్లో వేరే బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అటువంటిది వీళ్ళు 20,000 దరిదాపుల్లోనే ఈ మొబైల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, దీనిలో నేను చెప్పిన కొన్ని మొబైల్ ప్రైజెస్ అనేవి మీకు చేంజ్ అయ్యి కనిపించవచ్చు. చెప్పాను కదా, రేట్స్ అనేవి మారుతున్నాయని చెప్పేసి. అయితే దీనిలో కొన్ని మొబైల్స్ అనేవి కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత తక్కువ అయిపోతాయి. కూపన్ కోడ్ని చెక్ చేయండి. ప్లస్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు ఈ మొబైల్స్ అనేవి తక్కువ ధరలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేశాను నేను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకా 4 మొబైల్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కొంతమంది దగ్గర 20,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఉంటాయి. అంటే ఒక 1,000 2,000 అటు ఇటు ఉంటాయి. అటువంటప్పుడు మనకు ఇంకొంచెం మంచి మొబైల్ దొరుకుతుంది అన్నప్పుడు మనం వాటి వైపుకి అయితే వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్పబోయే 3 మొబైల్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దానిలో వచ్చేసి రియల్మీ నార్జో 60 Pro, ఇంకోటి రియల్మీ 11 Pro. ఈ 2 మొబైల్స్ అనేవి సేమ్ టు సేమ్. ఒకటి ఫ్లిప్కార్ట్లో దొరుకుద్ది, ఒకటి అమెజాన్లో దొరుకుద్ది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేసేసారు. మీరు ఏ మొబైల్ తక్కువకి వస్తే, ఏ ప్లాట్ఫామ్ మీద తక్కువకి వస్తే దాన్ని తీసుకోండి, నో ప్రాబ్లం. రెండిట్లలో కూడా మనకు లెదర్ ఫినిషే చూడడానికి కనిపిస్తుంది. కాకపోతే రియల్మీ 11 Proలో ఉండే లెదర్ అనేది కొంచెం మనకు ప్రీమియం కనిపిస్తుంది, దీనిలో కొంచెం తక్కువ ప్రీమియం కనిపిస్తుంది. అలా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ పరంగా, యూఐ పరంగా మీకు ఎటువంటి తేడా అయితే ఉండదు. అన్నిట్లలో మనకు సేమ్ టు సేమే ఉంటుంది. సూపర్లో డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎస్పెషల్లీ కెమెరా పరంగా ఎవరైతే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో, 20,000 దగ్గరలో మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి అంటే రియల్మీ 11 Pro తీసుకోండి, బాగుంటుంది. కాకపోతే రియల్మీ తోటి వచ్చిన బాధ ఏంటి అంటే యూఐ అనేది అంత బాగుండట్లేదు, బల్కీగా ఉంటుంది, బ్లూటూత్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి, చెత్త యాడ్స్ అనేవి వస్తున్నాయి. వీటిని అయితే వీళ్ళు ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన 2 మొబైల్ ప్రైజెస్ అనేవి 24,000 వరకు కూడా ఉంటూ ఉంటాయి. అయితే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్టయితే ఇంకొక 2,000 తగ్గిపోతాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పింది ఇదే మీకు. ఒకవేళ మనం 2,000 ఎక్కువ పెడితే మంచి మొబైల్ వస్తా అన్నప్పుడు మంచి మొబైల్ వైపుకి వెళ్ళడమే బెస్ట్. లేదు నా బడ్జెట్ అనేది కరెక్ట్ 20,000 అనుకుంటే నేను ఇంకా కింద వేరే ఆప్షన్ చెప్పాను కదా, ఆ ఆప్షన్స్ వైపుకి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ దీని తర్వాత మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ వాళ్ళ Z7 Pro మొబైల్. ఈ మొబైల్ కూడా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా మనకి 24,000 25,000 ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఎవరైతే 20,000 దగ్గరలో ఒక గేమింగ్ ఫోన్ కావాలి అంటారో వాళ్ళకి మొబైల్ అనేది బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు, సింగిల్ స్పీకర్స్నే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ప్లస్ ఈ మొబైల్ కొనుక్కునేటప్పుడు కింద కూపన్ కోడ్ చెక్ చేయండి. 2,000 కూపన్ కోడ్ కూడా వీళ్ళు అప్పుడప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా మనకి మొబైల్ అనేది 22,000కి వస్తుంది. ప్లస్ మళ్ళీ మనకు బ్యాంక్ ఆఫర్ ఉంటుంది 1,500 ఏమో. దాని కారణంగా మనకి మొబైల్ అనేది 21,000 లేదా 20,500కి అయితే దొరుకుతుంది. లేదు నా బడ్జెట్ అనేది పక్కా 20,000 లోపే ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన సామ్సంగ్ M34 లేకపోతే పోకో X5 Proనో ఇటువంటి మొబైల్స్ అయితే కొనుక్కోండి. అంతేకాకుండా ఇంకొక 2-3 మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి.
పోకో వాళ్ళ X6 Pro. సో X6 Pro అయితే నా దగ్గర ఉంది. దాన్ని అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉండబోతుంది త్వరలో. ఇది దీని ప్రైజింగ్ అనేది ఎక్కువనే ఉండబోతుంది కాబట్టి దీన్ని నేను ఇంక్లూడ్ చేయట్లేదు. పోకో X6 ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. సో మరి దానికోసం మీరు వెయిట్ చేయొచ్చు. ప్లస్ రెడ్మీ నోట్ 13 Pro ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కునే బదులు మీరు ఈ పోకో X6 కోసం ఆగండి. ఆల్రెడీ రెడ్మీ నోట్ 13 Pro అనేది మార్కెట్లోకి లాంచ్ అయిపోయింది. మరి పోకో X6 వచ్చిన తర్వాత దాని రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. అంతేకాకుండా రియల్మీ నుంచి కూడా కొన్ని మొబైల్స్ వస్తాయి, ఇంకా సామ్సంగ్ నుంచి కూడా కొన్ని మొబైల్స్ రాబోతున్నాయి. లేదు నాకు అర్జెంట్గా మొబైల్ కావాలంటే మాత్రం ఈ లిస్ట్లో నుంచి మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు ఈ మొబైల్లలో ఏ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. నేను ఇంకా ఏమైనా మొబైల్ మిస్ చేసి ఉంటే అది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. యాక్చువల్లీ మోటో Edge 40 Neo కూడా ఉంది, IP68 రేటింగ్ తోటి. అది కూడా 20,000 పైనే ఉంది. సో దాన్ని కూడా ఒకవేళ ఆఫర్లో వస్తే కొనుక్కోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire. You're giving me wings.